రీసెంట్‌గా ఒక సీఎంఈ జరిగింది. సీఎంఈలో ఎళ్లి కూర్చుంటే మాట్లాడుతా ఉన్నారు. ఉన్నప్పుడు మా అంకుల్ బ్యాచ్‌మేట్ తను మాట్లాడుతున్నప్పుడు, "దేవి నేను ఇంత యంగ్‌గా ఎనర్జిటిక్‌గా ఉండటానికి రీజన్ ఏమై ఉంటుందని అనుకుంటున్నావు" అన్నారు. "తెలీదు అంకుల్ చెప్పండి" అన్నా. నేను 3:30కి లెగుస్తాను. లేసి బెడ్ మీద నుంచి 4కి లెగుస్తాను. 4కి లేసి 1 అవర్ మెడిటేషన్ యోగా చేసుకుంటాను. 4-5 వర్కౌట్ చేస్తుంటాను. జిమ్ వర్కౌట్ చేసుకుని 6-7 వాకింగ్ చేసుకుని 7-8 మా ఫ్రెండ్స్తో పాటు కొంత చిట్ చాట్ చేసుకుని 8-9 స్విమ్ చేసుకుని నా టైం ఇలా షెడ్యూల్గా నేను ప్లాన్ చేసుకుంటాను. సో ఇది నా ఎనర్జీకి, హ్యాపీనెస్కు, నా హెల్త్కు, మెంటల్ వెల్బీయింగ్కి ఇదన్నీ నాకు పనికొచ్చిన విషయాలు. ఇలా చేయటం వల్ల నేను చాలా రోజంతా పీస్ఫుల్గా ఉంటాను అన్నారు. అవునా అంకుల్, నేనేమో 5:30 నుంచి 8:30 వరకు వెళ్ళి వర్కౌట్ చేసుకుని వస్తేనే అలసిపోతున్నాను. మీరు ఈ ఏజ్లో ఆల్మోస్ట్ 75+లో ఇన్ని వర్కౌట్ చేసుకుని ఎలా అంకుల్, మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి నాకు కూడా చెప్తారా? నేను కూడా ఫాలో అవుతాను ప్లీజ్ అంకుల్ని అడిగాను. అడిగినప్పుడు మా అంకుల్ ఏమన్నారంటే, నువ్వు రియాలిటీలో చేయటానికి కోసం ట్రై చేస్తున్నావు. నేను ఇదన్నీ కళ్ళలో చేస్తున్నాను. కళల్లో చేసేవాడికి అలసట రాదు, రియాలిటీలో చేసేవాడికి అలసట వస్తుంది. సో బీయింగ్ రియల్ ఈజ్ డిఫరెంట్ థింగ్ కదా. నీ ఏజ్కి నువ్వు బాగానే చేస్తున్నావు, మేనేజ్ చేసుకుంటున్నావు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ నాలాగా చేసుకుని నిద్ర పట్టలేని వాడికి ఎంతోమంది నిద్ర లేకుండా పడుతున్నారు. నేను తిన్న తర్వాత హాయిగా పడుకున్నాను. పొద్దున లేచిన తర్వాత అంతా టోటల్గా తినేదని అరిగి చేస్తాను. మళ్ళీ ఏముంది తినడానికి రెడీ అవుతుంటాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది. ఎప్పుడు నిద్ర పడుతుందో, ఎందుకు నిద్ర పడుతుందో, ఎలా పడుతుందో తెలియదు. సో వచ్చినప్పుడు పడుకోవాలి. స్లీప్, మెంటల్ వెల్బీయింగ్, ఫుడ్డు, ఎక్సర్సైజ్, నాలుగు పిల్లర్ లాంటిది. ఏదో ఒకటి తగ్గినా కూడా మనం భరించలేము. సో బ్యాలెన్స్ చేసుకో. అది ఒక్కటి వరకు నేను గైడెన్స్ ఇవ్వగలుగుతాను. ఎప్పుడు నిద్ర వస్తుందో 10 నిమిషాలు నిద్ర వచ్చినా హ్యాపీగా పడుకో. లాఫ్ ఈస్ ఎ బెటర్ థెరపీ. నువ్వు లక్గా హ్యాపీగా మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నావు. అందువల్ల నవ్వటం చాలా ఈ బలం. నవ్వటం ఒక యోగం, నవ్వపోవటం ఒక రోగం. సో నవ్విస్తూ ఉండు. ఎప్పుడు ఏడిపించటం అసలు ట్రై చేయవద్దు, అది మనకు సూట్ అవ్వదు. సో హ్యాపీ స్మైలింగ్ రా అన్నారు. నిజమే కదండి. ఎందుకు ఏడవాలి? పుట్టింది ఏడ్చుకుని పుట్టాం. పోయినప్పుడు ఎవడో ఒకరిని ఏడిపించిపోతాం. ఉన్న జీవితంలో హ్యాపీగా నవ్వటానికి ట్రై చేయండి. ఎవరినో ఒకరిని పక్కనే ఏడ్పించి మనం నవ్వుకోవటం కాదు, మనం ఉంటే నలుగురు నూరారు నవ్వుకున్నట్టు ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ లైఫ్ అండి. మనం ఎంతో డబ్బుల్ని పంచలేం, కానీ నవ్వుని పంచగలుగుతాం వితౌట్ హెసిటేషన్. సో హ్యాపీ స్మైలింగ్.